Hello viewers, welcome to Sriven Entertainments. నా పేరు విద్యాసాగర్ వర్మ అండ్ టుడే యాక్చువల్లీ మన స్టూడియోకి ఒక గెస్ట్ వచ్చారు. సో ఆ గెస్ట్ ఎవరంటే సూపర్ సింగర్ అండ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన హేమంత్ గారు. సో ఆయనతో ముఖాముఖి. హాయ్ అండి, బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ప్లీజ్ 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 చెప్పండి. ఓకే, సో హేమంత్ గారు యాక్చువల్లీ మీ అసలు ఈ సింగర్ గా మీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే సార్ యాక్చువల్ గా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుండి పాటలు రాసేవాడిని. నేను పెరిగినంత రాజస్థాన్ లో, అంటే మా అమ్మగారు నాన్నగారు అక్కడే ఉంటారు. నేను పెరిగినంత రాజస్థాన్ లో కాబట్టి హిందీలో రాసేవాడిని నేను హిందీలో. సో ఇప్పుడు మీకు తెలుగు బాగా వచ్చా? అంటే ఇంట్లో తెలుగే కదా మాట్లాడుకునేది. అంటే రాయడం కూడా వచ్చు? అంటే రాయడం వద్దులేండి, కానీ అంటే మాట్లాడడం అండ్ ఇంగ్లీష్. ఓకే, తెలుగు పదాలు ఇంగ్లీష్ లో రాయడం. సో అలా నేను హిందీలో పాటలు రాసేవాడిని. సో రాస్తూ ఉండగా నా 12వ తరగతి అయిపోయిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను నేను కాలేజ్ కి. వైజాగ్ లో ఏ కాలేజ్? వైజాగ్ లో నా ఫేవరెట్ గాయత్రి కాలేజ్. ఓకే, గ్రేట్ గ్రేట్. యాక్చువల్లీ నేను కూడా వైజాగ్ నుంచి. అచ్చా, అవునా? అయ్యో, అందుకని అడిగాను. సో నేను గాయత్రి కాలేజ్ లో చదువుతున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ నీరజ అండ్ జయంత్ అని. సో మేము ముగ్గురం ఏంటంటే కాలేజ్ మొత్తం అంతా అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో నేను తెలుగులో రాయడం స్టార్ట్ చేశాను నేను. సో అలా తెలుగులో రాస్తూ రాస్తూ ఏమైందంటే అంటే కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్స్ అంటారు కదా. సో జాబ్స్ ఆ టైంలో నేను చదివింది కోవిడ్ బ్యాచ్ లేండి. సో ఆ టైంలో రిసెషన్ వచ్చింది. రిసెషన్ వల్ల జాబ్ తీసేశారు అందరినీ. సో అలాంటి టైంలో నేను అండ్ మా ఇద్దరి ఫ్రెండ్స్ నీరజ అండ్ జయంత్, ఓకే నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, కంపోజిషన్, మ్యూజిక్, సింగింగ్ అని. మా ఫ్రెండ్ నీరజ అన్న అమ్మాయికి ఏమో డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్. సో అది కాకుండా జయంత్ నా ఇంకో ఫ్రెండ్ కి ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ. సో ఈ 3 ఇంట్రెస్ట్. సో మా ముగ్గురికి. సో అలా మేమేమనుకున్నాం, సరే ఎలాగో జాబ్స్ ఏం రావట్లేదు కదా, ఓపెన్ చేద్దాం, హాయిగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అని చెప్పి మాకు మేమే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకుని, సినీ వైజాగ్ అని. మాకు మేమే లైక్ నేను ఎక్కడ నేర్చుకోలేదు మ్యూజిక్ అన్నది ఎక్కడ. ఇప్పుడు జై యూట్యూబ్ లో అలా కొట్టేసి అంటే మ్యూజిక్ ఎలా చేస్తారు అసలు ఏంటి అన్నది ఒక వారంలో అటు ఇటు ఏదో అలా నేర్చుకుని నాకు నేనే సొంతంగా ఒక పాట కంపోజ్ చేసి, సో మాకు మేము అలా షార్ట్ ఫిల్మ్స్ లాగా, వీడియో సాంగ్స్ లాగా తీస్తూ ఉంటే ఆ టైంలో లైక్ సూపర్ సింగర్స్ అన్న ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో అలా నా మ్యూజిక్ జర్నీ వచ్చింది. మ్యూజిక్ జర్నీ అలా స్టార్ట్ అయింది. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారా, వైజాగ్ లో ఉంటున్నారా? ప్రెసెంట్ బికాస్ పనులన్నీ ఇక్కడే కదండి. సో అందుకే నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను ఇక్కడికి. లేకపోతే దాని ముందు వరకు నేను వైజాగ్ లోనే ఉండేవాడిని. ఓకే, మీ పేరెంట్స్ సపోర్ట్ బాగుందా మీకు? పేరెంట్స్ సపోర్ట్ అసలు నేను ఉండడానికి మెయిన్ కారణం మా పేరెంట్స్ సపోర్ట్ అని చెప్పాలి. అంటే మదరా ఫాదరా ఎక్కువ? ఇద్దరు అని చెప్పొచ్చు. ఈ కన్నిష్టం కానీ అంటే ఎలా చెప్పాలంటే ఈ టైంలో కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా జాబ్స్ కి లేకపోతే వాళ్ళ ఏంటి ఇప్పుడు ఎలా సంపాదిస్తావు ఏంటి అన్న టైంలో మా నాన్నగారు అండ్ అమ్మగారు వర్ లైక్, అని నీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండు, మ్యూజిక్ లో ఉండు. సో నేనేమన్నానంటే మా నాన్నగారితోని, నాన్న ఒక 1.5 year ట్రై చేస్తాను, ఏం అవ్వలేదు అనుకో దాని తర్వాత నేనే క్యాట్ MBA ట్రై చేస్తాను పూనలాగా అంటున్నప్పుడు మా నాన్నగారు వాజ్ లైక్, నువ్వు చెయ్యిరా, హాయిగా చెయ్యి, ఓకే ఏముంది ప్రస్తుతానికి అన్నప్పుడు ఒక సంవత్సరం దాకా. సో ఒక సంవత్సరం వరకు టఫ్ గా నేను అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్ మేము ముగ్గురం ఒక చిన్న రూమ్ రెంట్ తీసుకుని దాన్ని మాకు మేము స్టూడియోలా చేసుకుని మాకు మేము అన్ని సామాన్లు తీసుకుని మాకు మేమే చేసుకోవడం, కర్ర సామాన్లు అన్ని తీసుకుని రావడం, మాకు మేము కొట్టుకోవడం, సో మాకు మేము మొత్తం అంతా చేయడం. సో అలా చేస్తూ లైక్ ఆ సంవత్సరం మొత్తం అంతా ఇంకా ఏంటి పాటలు మ్యూజిక్ అన్నవి చేస్తూ ఉండగా అది గుర్తించి, అంటే అది కోఇన్సిడెన్స్ అని చెప్పాలో ఏమని చెప్పాలో తెలియదు, నేను రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ లక్కీలీ గీతా మాధురి గారు షేర్ చేశారు అది ఇన్స్టాగ్రామ్ లో. సో అలా మా నాన్నగారికి ఇంకా ఆనందం, అంత పెద్ద వాళ్ళు టేప్ చేశారని. సో అప్పటి నుండి మా నాన్నగారు ఏమన్నారంటే, లేదు ప్లీజ్ నువ్వు చేస్తూ ఉండరా, ఓకే ఏముంది లేకపోతే ఏముంది, మళ్ళీ కావస్తే క్యాట్ MBA చేయొచ్చు, కానీ ఇది ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఒక రేంజ్ ఒక స్థాయికి వెళ్తున్నావు, సో చేస్తూనే ఉండని చెప్పి మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నాకు. హేమంత్ గారు, సో మీ ఫ్యామిలీలో లైక్ పేరెంట్స్ లో కావచ్చు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ లో కావచ్చు ఎవరైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నారా?
అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ తో అంటే అంత పెద్ద స్థాయిలో అంటే ఎవరు అంతలా లేరు కానీ అంటే మా అత్తగారు ఆవిడ క్లాసికల్ టీచర్ ఆవిడ. అంటే అంటే వోకల్ ఆవిడ దుబాయ్ లో ఉంటారు ప్రస్తుతానికి మా అత్తగారు. సో అంటే మా నాన్న వాళ్ళ అక్క. ఓకే, వేరే అత్తగారు కాదులేండి. అలా అత్తలు కూడా ఉన్నారా? అంటే అత్తగారు అని అంటే ఈ మధ్య పెళ్లి అయిపోయినారు. సో మా అత్తయ్య సో మా ఆడియన్స్ యాక్చువల్ గా చాలా రోజుల నుంచి హేమంత్ కి ఎప్పుడు ఎలా అయింది ఏమైనా కమిట్ అయ్యారా లేదా అని చెప్పి కామెంట్స్ లో నెక్స్ట్ రెడీగా ఉంటారు. నాకు మ్యూజిక్ రైట్ కానీ నాకు అంటే మోస్ట్లీ మ్యూజిక్ కదా. ఎందుకంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో మీకు మంచి పర్ఫార్మెన్స్ కి చాలా మంచి ఇది వచ్చింది. సో అందుకని ఫ్యాన్స్ ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే నేను ఏదైనా మెయిన్ ఏంటంటే మీ ఓన్ కంపోజింగ్ సాంగ్ ఒకటి ఉంది. అది యాక్చువల్లీ మా ఆడియన్స్ కోసం కొంచెం తర్వాత పాడాల్సి ఉంటుంది. అంటే అసలే డిసెంబర్ కదా, గొంతు అదోలా ఉంటుంది. కానీ తప్పకుండా. ఓకే, సో అత్తగారు మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళ? అంటే ఎందుకు ఇచ్చేవారు కదండి. మా అత్తయ్య లైక్ అంటే నాకు ఎప్పుడే ఏదైనా డౌట్స్ వచ్చాయనుకోండి, అంటే ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోలేదు కదా, సో నాకు ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ వచ్చినా మా అత్తని అడిగేవాడిని నేను. బికాస్ ఆవిడ వోకల్ సూపర్వైజర్, నెక్స్ట్ వోకల్ ట్రైనింగ్ ఇస్తారు ఆవిడ, వోకల్ కోచ్. సో ఆవిడ దుబాయ్ లో ఉంటారు. సో అలా ఎప్పుడైనా డౌట్ వస్తే కాల్ చేసేసి అలా అడిగేసేవాడిని నేను. అది కాకుండా కానీ నేనేంటంటే ఎప్పుడు సొంతంగానే చేస్తూ ఉన్నాను నేను. ఓన్ కంపోజిషన్స్ తో అంటే పాటలు కూడా పాడడం కూడా సొంతంగానే నేర్చుకోవడం. అంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నారు సంగీతం? యాక్చువల్ గా నేను సంగీతం ఎక్కడ నేర్చుకోలేదు. నేను సంగీతం ఎప్పుడు ఎక్కడ నేర్చుకోలేదు. చిన్నప్పుడు తబలా నేర్చుకున్నాను నేను, ఒకే సంవత్సరంన్నర. కానీ దాని తర్వాత ఎప్పుడు లైక్ సమయం దొరకలేదు ఎప్పుడు నాకు. అంటే స్టడీస్ లో పడిపోయి అంటే 12వ తరగతి దాకా స్టడీస్ ఉండేది, దాని తర్వాత కాలేజ్ ఉండేది. ఓకే, కాలేజ్ లో అంటే ఈ టైంలో కూడా ఎప్పుడు నేను ఏంటంటే పాటలు వింటూ ఆ పాటల్ని నేను పాడుంటే ఎలా పాడేవాడిని. ఓకే, సో ఆ టైంలో నేను నా సొంతంగా సొంత పెత్తనాలు పెట్టేవాడిని. సో అలా చేస్తూ నాకేంటంటే ఆ పాటని ఎలా పాడొచ్చు అన్నది అర్థమైంది. కానీ సూపర్ సింగర్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు అసలు ఏమీ రాదు అని. బికాజ్ ఏమీ రాదు ఎందుకంటున్నానంటే బికాజ్ నాకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ. నేను అసలు ఫస్ట్ టైం నాకు సూపర్ సింగర్స్ రియాలిటీ షోకి వెళ్ళడం. సో వాళ్ళు అక్కడ చూస్తే వాళ్ళేమో అసలు వేరే లెవెల్లో అసలు వాళ్ళు పాడుతూ ఉంటే ఆ పాట నేను చూస్తూ అలా ఉండిపోయేవాడిని నేను. కానీ మోస్ట్లీ నాకు హెల్ప్ చేసే లైక్ అక్కడ మెంటార్స్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఐఎమ్ అట్లీస్ట్ సింగింగ్ అని నేను ఈ రోజు కూడా నేను అదే అనుకుంటాను, వాళ్ళ వల్లే ఏదైనా. ఓకే, గ్రేట్ అండి. సో అయితే ఒకసారి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో మీ ఓన్ కంపోజింగ్ సాంగ్ ఇది యాక్చువల్లీ ఈవెన్ మన తమన్ గారు ఏమన్నారంటే హ్యాపీ డేస్ సాంగ్ లా ఉంది అని చెప్పి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసావు హేమంత్ అని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా తమన్ గారితో? కానీ ఈవెన్ గీతా మాధురి కూడా యాక్చువల్లీ చాలా స్పెషల్ గా మీకు. నిజమే, అంటే ఇండియన్ ఐడల్ లో అసలు వాళ్ళు ఉండడం వల్ల ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను అనుకుంటాను. ఎందుకంటే అసలు సొంతంగా పాడే వాళ్ళకి, సొంతంగా మ్యూజిక్ చేసే వాళ్ళకి అంతలా ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. సో కానీ నేను ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు నేను నా సొంత పాట పాడుతున్నా అన్నప్పుడు తమన్ గారు కానివ్వండి, లేకపోతే కార్తిక్ గారే కానివ్వండి, లేకపోతే గీతా మాధురి గారు, ముగ్గురు దేవర్ లైక్ అంటే ఒక్కసారికి తను వచ్చాడు, తన సొంత పాట పాడుతున్నాడు, సినిమా పాటలు కాకుండా అనగానే దేవర్ ఎక్సైటెడ్ ఫస్ట్లీ, బికాజ్ ఎలా ఉండబోతుంది ఏంటి పాట అని. సో అదొక సస్పెన్స్ లాగా అంటే ఓన్ కంపోజింగ్ లో అసలు హేమంత్ ఎలా చేయగలుగుతాడు అనేది. అవును, సో అలా నేను నా సొంత పాట ఫస్ట్ నేను ఆడిషన్స్ లో పాడింది ఓ అమ్మాయి అన్న పాట. అది తెగ నచ్చింది వాళ్ళకి. సో దాంతో కనెక్షన్ ఉంది, గీతా మాధురి గారు షేర్ చేశారు, ఆవిడకి గుర్తు లేకపోయినా ఆవిడ షేర్ చేశారు. ఓకే, సో నాకు అది ఒక చిన్న అచీవ్మెంట్ ఫస్ట్ లోనే. సో అది నేను చెప్పగానే ఆవిడకి లైక్ మీ మ్యామ్ మీరు ఇలా షేర్ చేశారు అందుకని ఈ రోజు మీ స్థాయిలో ఉన్నాను అంటే ఆవిడ అసలు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఆ రోజు. కానీ అసలు చెప్పాలంటే అసలు ఆ ముగ్గురు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను నా సొంత పాటలు ఇంకా బాగా చేయడానికి కారణం. మీకు ఒక ఎంకరేజింగ్ అయింది. ట్రూ, నిజమే. మీరు గిటార్ ప్లేయరా?
గిటార్ ప్లేయర్ అంటే గిటార్ ఎప్పుడు నేర్చుకోలేదు నేను, అది కూడా జై బుక్ ఉండేది. అది దాని వెనకాల స్టోరీ ఏంటంటే, మా దగ్గర నేను నా 8వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నగారు గిటార్ కొన్నారు. గిటార్ కొనుక్కుని నేను నేర్చుకోవడం కాదు, మా నాన్నగారు నేర్చుకోవడానికని. ఓకే, బట్ అది మీకు యూజ్ అయింది. అంతే. అంటే మా నాన్నగారు ఒక వారం వెళ్ళారు, 8వ రోడ్ నుండి అది స్టోర్ రూమ్ లో అలా పడేసి ఉండుంటే, నాకేంటంటే ప్రతిదీ కెలకడం అలవాటు నాకు. ఏదైనా అలా తీరిగ్గా ఉందంటే నేను అది చూసి తీసుకుని అది ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ప్రతిదీ నాకు ఆ వాడే ఒక ఇది ఉంది నాకు. సో నేను ఆ గిటార్ అలా తీసుకుని, అక్కడ బుక్ ఉండేది మా నాన్నగారిది. సో ఆ గిటార్ బుక్ ఉంటే అది అలా చూసి, ఓకే ఇది ఇలా కార్డ్ చేస్తారు, ఇది ఇలా చేస్తారు అని చెప్పి, అంటే నాకు అంతలాగా ఇది లేదు కానీ ఆ బుక్ లో చూసి ఏది ఎలా ఉంటే అలా అలా కొట్టడం అంతే. సో అలా నేర్చుకున్నాను. ఈవెన్ ఆన్లైన్ లో కూడా నేర్చుకోలేదు ఎవరైనా లైక్ సీనియర్ దగ్గర కానీ? లేదు, ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాలేదు. కానీ ఎప్పుడు ఏంటంటే లైక్ అలా వాయిస్తూ పక్కన వాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు కానివ్వండి, వింటూ ఉన్న వాళ్ళు చెప్పేవారు, కొంతమంది తెలిసిన వాళ్ళు, అరే ఇది ఇలా కాదు, ఇది కూడా ట్రై చేయాలి. సో అలా సొంతంగానే, అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లాగే అలా నేర్చుకున్నాను నేను. సో అంటే యావరేజ్ గా ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉంది గిటార్. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కాదులేండి, హాయిగా వాయించడం. ఎందుకంటే నేను నా సొంత పాటలు చేస్తున్నప్పుడు గిటార్ నేను ఇప్పుడు మోస్ట్లీ వాయిస్తాను నేను. సో BGMs లాగా. సో హేమంత్ గారు, ఇప్పటి వరకు మీ సింగింగ్ లైఫ్ లో ఏదైనా గ్రేట్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? గ్రేట్ అచీవ్మెంట్ అంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే గ్రేట్ అచీవ్మెంట్స్ అన్నది అంటే ప్రతిదీ అచీవ్మెంట్ అని అనాలి నేను. కానీ నేను అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి మెయిన్ పెద్ద కారణం ఎవరు అంటే శ్రీకృష్ణ గారు. ఆయన సింగర్, కుర్చీ మడత పెట్టి పాడారు కదా, ఆడించి ఓడించావమ్మా. సో అది పాడింది ఆయనే.